పొరపాటున అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. కేంద్రంలో ఉన్నది కిచిడి ప్రభుత్వం, మరో అక్కసు వెలగక్కిన ఖర్గే. 99 సీట్లు ఉన్నటువంటి మీరు 98 అయితే రేపు రాహుల్ గాంధీ రిజైన్ చేసి మళ్ళీ ప్రియాంక అది బై ఎలక్షన్ పోవాలి కదా, రీ ఎలక్షన్ అయ్యేంత వరకు 98. సరే పొరపాటున కూటమి అధికారంలోకి వచ్చారు, వాళ్ళది కిచెన్ అయితే మరి నీదేంది అడక తినడా? ఇలాంటి ఎన్ని పార్టీలు ఉన్నాయి? వాళ్ళ 8 పార్టీలు 6 పార్టీలతో కలిపి ఎన్డీఏ అయింది. వీళ్ళు ఎన్ని పార్టీలు ఉన్నాయి? వీళ్ళ మొత్తం ఇంత పెద్ద చిట్టా ఉంటుంది. వాళ్ళదే కిచెన్ అయితే మరి వీళ్ళది ఏంది? అడక తినే సంసారం ఏమో. ఇంటింటికి పోయి అమ్మ దే అన్నట్టు అడుక్కుంటే వచ్చినటువంటి 94 కోట్లు అవుతుంది వీళ్ళది. ఇగో కర్ణాటక సర్కార్, కర్ణాటక వాహనదారులకు షాక్, కర్ణాటకలో సర్కార్ షాక్ అంటూ పెట్రోల్ డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ పెంచిన ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై 3కు పైగా పెరుగుదల వెంటనే అమల్లోకి అదే వెంటనే నిన్న నుంచే వచ్చేసింది ఇది. సో నాకు తెలిసి దీని ప్రకారం మన తెలంగాణలో కూడా 100% చూడండి పెట్రోల్ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. అలా అక్కడ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫాలో అవుతాడు. ఇక్కడ ఆదాయం పెంచుకోవడానికి ట్రై చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతూ ఉంటుంది. ఏమైనా అంటేనేమో పెట్రోల్ డీజిల్ కేంద్ర ప్రభుత్వం పెంచింది అని మొన్నదాకా వీళ్ళే మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మరి ఎందుకు పెంచాలి? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎందుకు పెంచాలి అక్కడ? సో రాసి పెట్టుకొని తెలంగాణలో కూడా మరొకసారి పెట్రోల్ డీజిల్ రేటు అమాంతం పెరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. పెట్టుకోరి ఇది కర్ణాటక సర్కార్ ఇచ్చిన, కర్ణాటక సర్కార్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కర్ణాటక ఇచ్చింది, మళ్ళీ సెంట్రల్ అనుకుంటున్నారు, కొంత అట్లా కూడా అనుకుంటారు. వాస్తవంగా సేల్స్ ట్యాక్స్ పెంచిన ప్రభుత్వం. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, సిరన్న నీకు గుర్తుందో లేదో, మనమే చెప్పినాం క్లియర్ గా, స్టేట్ గవర్నమెంట్ ఎంత వసూలు చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వసూలు చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిందంటే మొన్ననే అన్ని స్టేట్స్ కి పైసలు ఇచ్చేసిందా? వాళ్ళు ఏడికెళ్ళినా రాని, అది పెట్రోల్ మీద వచ్చింది కావచ్చు, నువ్వు కొన్న సరుకుల మీద వచ్చింది కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన ట్యాక్స్ ఏ స్టేట్ స్టేట్ కి ఇచ్చేసింది. స్టేట్ గవర్నమెంట్ వసూలు చేస్తున్న ట్యాక్స్ ఎందుకు పెంచుతున్నది? పోనీ ఇక్కడ రేవంత్ రెడ్డి పెంచకుండా ఉండేందుకు ఆప్షన్ ఏమైనా ఉన్నదా? సచ్చినట్టు డీకే శివకుమార్ చెప్పిన మాట వినాల్సిందే, వాళ్ళకి ఆప్షన్ లేదు. సౌత్ కి వాళ్ళే హెడ్, సౌత్ మొత్తం మొత్తం వాళ్ళే హెడ్. మరి ఆప్షన్ ఏమున్నది ఆయనకి రేవంత్ తినకపోవడానికి? పెంచి పోషించేదే రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ వాస్తవం అంటే.